అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకొచ్చాను, ఒక దేశానికే తీసుకొచ్చాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. జర్మనీలో ఉన్నాం కదా, జర్మనీ నుండి స్టుట్గార్ట్ నుండి బయలుదేరి ఒక 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్కి మధ్యలో ఒక చిన్న దేశం ఉంటుంది. చాలా చిన్న దేశం. దీన్ని లీక్టెన్స్టైన్ అని పిలుస్తారు. పలకడానికి కొంచెం కష్టంగా ఉంది ఈ దేశం. ఈ ప్రపంచంలో చాలా స్మాలెస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు వెనక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక నది కనబడుతుంది. దీన్ని రైన్ రివర్ అని పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన నది. ఈ నదిని 3 కంట్రీలు పంచుకుంటున్నాయి. కరెక్ట్గా నేను ఇప్పుడు ఆ మైలు రాయి దగ్గరే ఉన్నాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. 3 లొకేషన్లో ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడే ఇదిగోండి ఒక స్టోన్ పెట్టి, ఇదిగోండి నేను చెప్పిన లీక్టెన్స్టైన్ అని దాని మీద రాసుంది. ఈ రివర్ని కరెక్ట్గా మధ్యలో అక్కడి నుండి స్టార్ట్ అయ్యి లీక్టెన్స్టైన్ కంట్రీ మొదలవుతుంది. సగం రివర్లో నుండి అవతలంతా ఆస్ట్రియా, మళ్ళీ యువతల ఈ సగం అంతా ఇదిగోండి, మళ్ళీ ఈ సగం అంతా స్విట్జర్లాండ్. కరెక్ట్ మధ్యలో ఉన్న పాయింట్లో చూడండి, 3 బోర్డర్లో నేను అడుగు వేస్తూ నడుస్తున్నాను. భలే ఫీల్ కలిగింది. ఇప్పుడు ఈ కంట్రీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సిటీ రాజధానికి వెళ్దాం. ఈ నది ఒడ్డున ఒక 15 కిలోమీటర్లు నేను ప్రయాణించుకుంటూ వెళ్తే మనకి రాజధాని వస్తుంది. చాలా చిన్న రాజధాని. కంట్రీయే చిన్నదంటే ఇక అర్థం చేసుకోండి. పాపులేషన్ చెప్పిన ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటే భలే షాక్ అవుతారు. అక్కడ కారు చూస్తున్నారు కదా, మన బానన్న కారులోనే ఉన్నారు. ఈ దేశంలో రాజధానికి వచ్చేసాను. ఈ సిటీని వాదూస్ అని పిలుస్తారు. ఈ సిటీలో కేవలం 5,500 మంది మనుషులు నివసిస్తున్నారు. ఈ దేశంలో చెప్పుకుంటే కేవలం 39,000 మంది, 160 స్క్వేర్ కిలోమీటర్ల విస్తరణ ఉంటుంది అంతే ఈ భూమి. ఈ సిటీలో అలాగే ఈ కంట్రీలో ఎయిర్పోర్ట్ కూడా లేదు. వీళ్ళకి ఎక్కడైనా ఈ దేశస్తులు ఎవరైనా వేరే దేశానికి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వీళ్ళు స్విట్జర్లాండ్లో జ్యూరిక్ సిటీకి వెళ్ళాలి. కేవలం 1 గంట సేపు ప్రయాణం. ఇక్కడ నేను సిటీ సెంటర్లో ఉన్నాను కదా, ఈ సిటీ సెంటర్ పైనే మనకి చూసుకుంటే అదిగోండి రాజు కోట ఉంటుంది, కనబడిందా? ఈ దేశాన్ని రాజులు పరిపాలిస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నుండి. అలాగే మొట్టమొదట ఈ దేశంలో 4,000 సంవత్సరాల నుండి జీవిస్తున్నట్లు చెప్తారు. అప్పట్లో వ్యవసాయదారులు ఫ్యామిలీలు ఫస్ట్ నివసించినట్లు. చాలా దేశాలు చెప్తూ ఉంటారు మనకి రుణపడి ఉన్నామని చెప్పి, బ్యాంకుకి అప్పు ఉన్నామని చెప్పి. కానీ ఈ బ్యాంక్ అసలు ఎవరికి డెప్ట్లో లేదు. చూడటానికి చిన్నగానే ఉంటుంది కానీ కంట్రీ సంపాదన విషయంలో మట్టికి మైటీ అని చెప్తారు. యూరోప్లో ఉండే ధనవంతులు అందరూ ఉంటారు చూశారు, ఆ ధనవంతులు టాప్ 100లో ఈ రాజు కూడా ఉంటారంట. ఆ రాజు ఇప్పుడు అక్కడ నివసిస్తారు కదా, అక్కడికి ఆ ప్యాలెస్కి మనకి లోపలికి వెళ్ళటానికి ప్రవేశం లేదు, ఎందుకంటే రాజు ఉంటారు కదా. కరెక్ట్గా ఆ రాజుకి ఎదురుగా ఉండేదే ఈ రాజధాని సిటీ. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మట్టికి ప్రజలందరికీ అక్కడికి ఎలవ్ చేస్తారు, గార్డెన్ వరకే. ఎందుకంటే అది వాళ్ళ నేషనల్ డే. ఆగస్టు 15 చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ డ్రింక్స్, మ్యూజిక్, మొత్తం హడావుడిగా ఉంటుంది. ఆ వెనక కనబడుతున్న కొండలేమో స్విట్జర్లాండ్, యువతల పక్క కొండలకి మధ్యలో ఉండేదే ఈ సిటీ. అలాగే లగ్జరీ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. మెయిన్గా ఇండస్ట్రియల్ సెక్టార్ అంతా కూడా ఇక్కడే ఉందని చెప్తారు. ఈ దేశంలో చిన్న దేశం అయినా కూడా. ఈ వాకింగ్ స్ట్రీట్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక పక్క నుండి మరొక పక్కకి వెళ్ళటానికి కేవలం 25 నిమిషాల్లో ఈ కంట్రీ అయిపోతుంది కారులో వెళ్తే మనం. అలాగే సేఫెస్ట్ కంట్రీ, ఎలాంటి క్రైమ్ ఉండదు ఇక్కడ. అలాగే క్లీనెస్ట్ కూడా. చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉందో. సిటీ అయినా వెళ్ళండి, పల్లెటూరు అయినా వెళ్ళండి, ఎక్కడైనా సరే యూరోప్లో చాలా వరకు అలాగే ఉంది. ఇలాంటి కంట్రీ ఉందని కూడా చాలామందికి తెలియదు. దీనికన్నా చిన్న కంట్రీస్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మెయిన్గా నా బ్యాక్ సైడ్లో కనబడుతున్నది ఒక మున్సిపల్ ఆఫీస్. ఈ మున్సిపల్ ఆఫీస్ని వీళ్ళ భాషలో ఏమని పిలుస్తారంటే రాతౌస్ అని పిలుస్తారు. మరొక విషయం, లాంగ్వేజ్ గురించి చెప్పాలి. ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి జర్మన్ మాట్లాడతారు. ఈ దేశంలో 20,000 మంది పైగా ఆస్ట్రియా నుండి, జర్మన్ నుండి వచ్చి ఇక్కడ ఈ దేశంలో పనిచేస్తారంట వీళ్ళ దగ్గర. భలే ఉంది. మున్సిపల్ ఆఫీస్కి కరెక్ట్గా ముందే ఇట్లా 3 గుర్రాలను పెట్టి భలే సెట్ చేశారు, అదిరిపోయింది.
ఈ కట్టడాలు కూడా ఎప్పుడో 150-200 సంవత్సరాల క్రితం కట్టినవి. ప్యాలెస్ మట్టుకి సూపర్ ఉంది కదా అసలు, కొండ పైన. ఇవాళ ఆదివారం అవటం వల్ల ఇంకా బాగా మధ్యాహ్నం సమయంలో బాగా ఎండ ఉంది కదా, అందుకనే ఎవరు రాలేదు. లేకపోతే పిల్లలంతా ఇప్పుడు ఇక్కడ ఫుల్గా ఆడుకుంటారు. చూడండి, మీకు భలే ఆశ్చర్యంగా ఉంది కదా. సిటీ సెంటర్ మధ్యలో చాలా టైనీ కంట్రీ కదా, చిన్న కంట్రీ, అందుకని ఇలాంటిది ఉంది. చూడండి, పిల్లలు వచ్చి ఇసుకలో ఆడుకోవడానికి. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కూడా, దీనికి సముద్రం అంటూ ఏమీ లేవు. ఏవో కొన్ని చెరువులు ఉంటాయి, లేకపోతే రైన్ నది ప్రవహిస్తుంది. ఆ రైన్ నది దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తారు, లేకపోతే ఇలాంటి ప్రదేశాల్లో ఆడుకోవాలి. బాగా సెట్ చేశారు టేబుల్ అంతా. అందరూ కొంతమంది రిలాక్స్ కూడా అవుతున్నారు ఇక్కడే. ఈ సెంటర్లోనే ఇక్కడ ఒక ఏషియన్ రెస్టారెంట్ ఉంది. అదిగోండి, క్యాఫే అండ్ రెస్టారెంట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి తినండి, చాలా బాగుంది ఫుడ్. నేను కూడా అక్కడే తిన్నాను. ఇక్కడ మదర్ అండ్ సన్ వచ్చి రన్నింగ్ పోటీలు పెట్టుకుంటున్నారు భలే హ్యాపీగా. ఈ సిటీయే కాదు, ఈ కంట్రీ పూర్తిగా కూడా కొండల మీద ఉంటుంది. అందుకని వీళ్ళకి ఫ్లాట్ ల్యాండ్ చాలా తక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఎయిర్పోర్ట్ నిర్మించుకోలేదు. అలాగే జనాభా కూడా చాలా తక్కువ. కేవలం గంట సేపు ప్రయాణిస్తే వీళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళిపోవచ్చు, ఒక అరగంట సేపు ప్రయాణిస్తే ఆస్ట్రియాకి వెళ్ళిపోవచ్చు. ఇలాగా పెట్టారు, బాగుంది చూడండి. ఇది చూసి ఫస్ట్ ఒక మనిషి అలా కూర్చున్నాడేమో అనుకున్నాను, తర్వాత తెలిసింది నాకు అది ఒక బొమ్మని, ఆస్ట్రోనాట్. ఈ దేశం మీరు ఎటువైపు చూసినా ఆల్పైన్ బ్యూటీ కనపడుతూ ఉంటుంది. ఈ అందమైన కొండలు, ఆల్ప్స్ ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ కొండల మధ్యలో ఏర్పడిందే ఈ దేశం. చాలామందికి మీకు డౌట్ రావచ్చు, లీక్టెన్స్టైన్ అంటే ఏంటని చెప్పి. దాని అర్థం వచ్చి అది ఒక ఫ్యామిలీ నేమ్ అంట, ఒక రాజులది. అది ఇక తరతరాలు అది కంటిన్యూ అయ్యింది. ఆ ఫ్యామిలీ లెగసీ లాగా ఇప్పుడు రూల్ చేస్తున్నారు కదా రాజులు కూడా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ దేశం పూర్తిగా ఎంతమంది పోలీసులు ఉన్నారని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 120 మంది ఉన్నారు అంతే ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. మరియు ఈ దేశానికి మిలిటరీ కూడా లేదు. 1865లోనే టోటల్గా మిలిటరీ బంద్ చేసేశారు. ఎవరు ఇక్కడికి వచ్చి అటాక్ చేయాలన్నా కూడా చాలా కష్టం, ఎందుకంటే కొండల మధ్యలో ఉంటారు కదా. కానీ చాలా వరకు అలాంటి వార్ జరగదులేండి ఇక్కడ. యూరోప్లో కారు ఉంటే మటుకి చాలా ఇలాంటి యూనిక్ ప్రదేశాలు, అలాగే యూనిక్గా ఉండే కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బస్సులోనే ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం కూడా. కార్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఓహో, ఇది మట్టికి భలే ఉంది, వింటేజ్ కారు అదిరిపోయింది. దాని మీద ప్లైమౌత్ అని రాస్తుంది. ఆ కారు గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ కంట్రీకి సంబంధించిందని చెప్పి. ఈ కంట్రీకి ఎలాంటి ఓన్ కరెన్సీ లేదు. పక్కనున్న దేశం స్విట్జర్లాండ్ మనీ యూజ్ చేసుకుంటున్నారు. ఎప్పుడో టూరిస్ట్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో యూరో వాడతారు, కానీ ఎక్కువ స్విస్ ఫ్రాంకో అదే వాడతారు. ఒక్క ఫ్రాంక్ వచ్చి 106 రూపాయలు విలువ ఉంది. దేశంలో జనాభా చాలా తక్కువ, అది కూడా ఇవాళ ఆదివారం అవటం వల్ల అసలు ఎవరూ కనపడట్లేదు. బాగా పల్సగా ఉన్నారు. ఎటు ఏ రోడ్లో నడిచినా కూడా చూడండి, ఆకాశాన్ని అంటుకున్న అందమైన ఆల్ప్స్ కొండలు ఎట్లా కనబడుతుంది మనకి. ఆల్పైన్ బ్యూటీ చాలా బాగా అనిపిస్తుంది. ఓహో, ఏ రోడ్డు తిరిగినా కూడా ఈ ప్యాలెస్ కూడా బాగా కనబడుతుంది. ఇదిగోండి ప్యాలెస్ పైన. మనం యూరోప్లో ఏదో ఒక షెంగన్ కంట్రీకి ఒక వీసా అప్లై చేసాం అనుకోండి, ఆ వీసాతో మనం ఈజీగా ఒక 30 కంట్రీల వరకు తిరగచ్చు. మనకి టైం ఉంటే మటుకు ఒక 2 months టైం. ఈ కంట్రీస్కి చాలా వరకు బోర్డర్స్ ఉండవు. బోర్డర్స్ ఉన్నా కూడా పెద్ద పెద్ద ట్రక్కులు ఇలా చెక్ చేస్తారు కానీ, లేకపోతే వీసా చెక్ చేస్తారు కానీ ఎగ్జిట్ స్టాంపు, ఎంట్రీ స్టాంపు ఉండదు. కానీ ఇక్కడ నా బ్యాక్ సైడ్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, దీని గురించి చెప్తాను. ఇప్పుడే ఒక మదర్ వచ్చి నాకు హాయ్ చెప్తున్నారు. హాయ్, నమస్తే. వేర్ యూ ఫ్రమ్? తెలుగుమా? తెలుగా? నమస్కారం, బాగున్నారా? ఓ భలే భలే, నన్ను సర్ప్రైజ్ చేశారు. మీ పేరు చెప్పండి. శైలజ. ఎక్కడి నుండి? నెల్లూరు. నెల్లూరు నుండా? ఓ, ఎలా వచ్చారండి ఇక్కడికి? మా అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. మీ బాబున్నారా? ఓకే ఓకే, మంచి విషయం. జాబ్ చేస్తున్నారు. మంచి విషయం, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను ఎవరో అమ్మకు తెలియదు, కానీ నా మాటలు విని మాట్లాడుతుండగా వచ్చి నన్ను కలిశారు. సంతోషంగా ఉందమ్మా. నేను, నా పేరు ఉమాప్రసాదమ్మా. తెలుసండి, చూస్తుంటాం. ఓ, చూసారా? నేను చూసే గుర్తుపెట్టారా? ఇంకా సంతోషంగా ఉందమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడ? హలో హలో సార్, నమస్తే, బాగున్నారా? అదిగోండి వెనకే అన్న కూడా వస్తున్నారు. భలే, ఈ కంట్రీకి ఎవరో చాలా తక్కువ మంది వస్తారమ్మా. నమస్కారం సార్, బాగున్నారా? మీ పేరు చెప్పండి.
ప్రవీణ్. ఓ భలే, ఇక్కడ కలిసాం ఈ కంట్రీలో. భలే ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అమ్మ గుర్తుపెట్టిన ఎవరికి వస్తున్నారు. మీరు వెంకీ దగ్గరికి వచ్చారు కదా, ఆఫ్ కోర్స్ వెంకీ వాజ్ నాట్ దేర్, మీరు అక్కడికి వచ్చారు కదా, ఎక్కడికి, రోబోటో బీచ్. అవును కరెక్ట్, అవును. వెంకీ దగ్గరికి వచ్చారు కదా. ఓ అవును కరెక్ట్. నేను లాస్ట్ టైంలో అన్నని కలిసాను, గుర్తు. అన్నని కలవలేదు, బట్ వాళ్ళ బీచ్కి వెళ్ళాను. లేక్ని బీచ్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకున్నాం కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అని అనుకుంటా. నైస్ అన్న. ఇప్పుడే ఉంటాం ఎక్కడ, నే కంట్రీ? మ్యూనికేనా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మోళ్ళు వచ్చారని వాళ్ళు తీసుకొచ్చారు. సూపర్ అన్న, వెరీ గుడ్ ఐడియా. ఇప్పుడు మనం ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ పోస్ట్ ఆఫీస్కి బోర్డర్లో మనకి ఎలాంటి చెక్ పోస్టులు ఉండవు, ఎగ్జిట్ ఎంట్రీ స్టాంప్ పేరు అని చెప్పా కదా. కానీ ఇక్కడ వచ్చి మనకి ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్ అయినా పర్లేదు, రన్నింగ్లో ఉన్న పాస్పోర్ట్ అయినా పర్లేదు, ఈ పోస్ట్ ఆఫీస్ లోపలికి వచ్చి నాకు ఎంట్రీ స్టాంప్ కావాలంటే వాళ్ళు వేసి ఇస్తారు కూడా. కానీ ఇప్పుడు ఇవాళ క్లోజ్ ఉంది, బ్యాడ్ లక్. ఇట్స్ ఓకే, పర్లేదు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా నేను యూరోపియన్ కంట్రీస్ వచ్చినప్పుడు సరదాగా ఒక హాబీలాగా వేయించుకోవచ్చు ఎంట్రీ స్టాంపు. మళ్ళీ ప్రపంచంలోనే స్టాంప్స్ కలెక్షన్ చాలా వరకు చేస్తారు కదా, పీపుల్కి చాలా ఇష్టం, ప్రపంచ దేశాలు అవన్నీ కూడా. ఈ స్టాంప్స్ వీళ్ళ ఓన్కి వీళ్ళ స్టాంప్స్ ఉన్నాయి, అవి కూడా కలెక్ట్ చేయడానికి బాగా ఇష్టపడతారంట. చాలా యూనిక్గా ఉంటాయంట స్టాంప్స్ కూడా, చాలా వాల్యుబుల్ కూడా. ఎండగా ఉన్నా కూడా బాగా బయట మౌంటైన్స్ ఉండటం వల్ల చల్లటి గాలి తగులుతూ భలే అనిపిస్తుంది. మన సపోర్ట్ చేసే వాళ్ళు పెద్ద క్వశ్చన్ అడగరు, కానీ కొత్తగా వీడియోలు చూస్తున్న వాళ్ళే నేను అనుకుంటున్నాను వీళ్ళు. ఇప్పుడు ఈ కంట్రీలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ కంట్రీలో ఏ రిలీజియన్ మేజర్గా ఉంటే దానికి సంబంధించినవి మనకి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్కువగా ఇక్కడ క్రిస్టియానిటీని బాగా ఫాలో చేస్తారు. అందుకని మనకి ఎవ్రీ 100 మీటర్స్కి 200 మీటర్స్కి అందమైన చర్చెస్ కనబడుతూ ఉంటాయి. ఎప్పుడో 500-600 సంవత్సరాలు క్రితం కట్టినవి. వాటి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. కొంతమంది అంటారు ఇక్కడ మీరు ఎక్కువ చర్చెస్ చూపిస్తున్నారు అని చెప్పి, ఇంకా చాలా అన్నారు. అవన్నీ అంటే బాగోదు, ఇది పెద్ద మళ్ళీ వైరల్ అవుద్దని చెప్పి నేను చెప్పట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు నేను కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ వెళ్ళినప్పుడు ఎక్కువగా అక్కడ ఇస్లాం కమ్యూనిటీ ఉంది. అప్పుడు మనం మాస్క్స్ చూసాం, చాలా కామన్. ఇప్పుడు నేను వ్లాదిమిర్ కలిసి మన ఇండియాలో తిరిగాం. చెన్నైలో తిరిగేటప్పుడు చాలా వరకు హిందూ టెంపుల్స్ చూపించాను. అట్లా మన వ్యూవర్స్ అనేది నన్ను ఫస్ట్ నుండి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ట్రావెల్ వీడియోస్ లాగా చూడాలి. అక్కడ మీరు రిలీజియన్ అనే కాన్సెప్ట్ని అసలు తీసుకురాకూడదు, ఒకవైపే ఉండి. అప్పుడు చాలా మైండ్ డిస్టర్బ్ అవుతుంది కూడా. నా అనుభవాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ లేనిది నేను తీసుకొచ్చి మీకు చూపించలేను. ఒకరోజు మీకు బ్రహ్మాండంగా ఉండొచ్చు, ఒకరోజు నార్మల్గా ఉండొచ్చు. ట్రావెల్ వీడియోస్ నా సజెషన్ అయితే ఎవరైనా ఓల్డ్ ట్రావెల్ చేస్తే అక్కడ ఉన్నదే చూపించగలడు. ఇది సినిమా కాదు. అది చాలాసార్లు చెప్పి నాకే ఇసుకొస్తుంది ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడల్లా. నా బ్యాక్ సైడే బ్యూటిఫుల్గా ఉండే ఒక చర్చ్ ఉంది ఈ రాజధానిలో. ఒకసారి ఓపెన్లో ఉంటే దాని లోపలికి కూడా వెళ్దాం. ఈ వాకింగ్ స్ట్రీట్లో మరికొన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి. చక్కగా ఈ ప్రదేశం అంతా వాక్ చూసుకుంటూ వస్తున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ఆఫ్ ప్రిన్సిపాలిటీ అని అంటున్నారు. చాలా యూనిక్గా ఉంది. వాటి మీద వేసిన ఆ పెయింటింగ్స్ కూడా అసలు చాలా బాగుంది. ఎప్పుడో కట్టింది అయి ఉండొచ్చు ఈజీగా, 400 ఏళ్ళు 500 ఏళ్ళు. భలే ఉంది చూడండి. ఈ అందమైన క్యాథెడ్రల్ని 1869లో నిర్మించారు. కానీ దీనికన్నా ముందు ఒక ఓల్డ్ చర్చ్ ఉండేదంట. అది 13వ సెంచరీలో నిర్మించారంట. సంవత్సరాలు గడుస్తున్న కొద్దికి అది కొంచెం వీక్గా ఉండటం వల్ల దాన్ని కూల్ చేసి మళ్ళీ అదే ప్రదేశంలో కొత్తది నిర్మించారు. చాలా వరకు ఈ కంట్రీస్లో నేను చూసింది ఏంటంటే ఇలా టవర్స్ ఉంటాయి చూడండి. అన్నీ ఆస్ట్రియా దగ్గర నుండి గమనించాను నేను. పైన కొన్ని సందర్భాల్లో డోమ్ ఉంటుంది కదా, ఇక్కడ డోమ్ లాగా ఉండదు, ఒక టవర్ లాగా ఉండి అక్కడ క్లాక్ ఫిక్స్ చేసి బ్యూటిఫుల్గా ఉంది. అసలు చాలా చుట్టూతా ఈ ప్రాంతం ఎలా ఉందో చూడండి, నీట్ అండ్ క్లీన్గా ఇలా సిటీ మధ్యలో చాలా అందంగా ఉంది. ఎటు చూసినా కూడా నీట్గా ఉంచుకున్నారు. మొక్కలైనా సరే, గార్డెన్స్ అయినా సరే. ఈ ఇల్లు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో భలే. అక్కడే వీళ్ళ జాతీయ పతాకం కూడా కనబడుతుంది మనకి, బ్లూ రెడ్ కలర్, అలాగే గోల్డెన్ క్రౌన్ కూడా ఉంటుంది ఆ ఫ్లాగ్లో. ఇప్పుడే ఒక వెల్తీ కార్ని చూస్తున్నాను, అదిగోండి రోల్స్ రాయ్స్ ఓల్డ్ మోడల్. బాబా ఎన్ని కోట్ల రూపాయలు విలువ ఉంటుందో ఇప్పుడు అది బయట సేల్ చేయాలంటే. చాలా లగ్జరీ కార్స్ అన్నీ ఉన్నాయి ఈ కంట్రీలో. రిచెస్ట్ కంట్రీ ఈ కంట్రీ. డబలీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంట. ఇలాంటి కంట్రీలు ఈ ప్రపంచంలో 2 ఉన్నాయంట. ఒకటేమో ఉజ్బెకిస్తాన్, మరొకటేమో ఇది
అంటే డబుల్ లైన్ లాక్డ్ అంటే ఒక కంట్రీని చుట్టూతా ఉన్నవి 2 కంట్రీలు, ఇటువైపు ఆస్ట్రియా, ఇటువైపు ఏమో స్విట్జర్లాండ్, మధ్యలో ఉంటుంది చిన్నగా. అది సేమ్ ఉజ్బెకిస్తాన్ కూడా అలాగే ఉంటుందంట, డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇక్కడ మనం ఈ దేశంలో ఎక్కడ తిరిగి చూసినా కూడా ఇలాంటి బ్రాంజ్తో చేసిన మెటల్ స్కల్ప్చర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇతను ఇక్కడ ప్రిన్స్, అలాగే ప్రిన్సెస్, ఇప్పటికి కూడా కింగ్ రూలింగ్ నడుస్తుందని చెప్పా కదా. 1938 నుండి 1989 వరకు ఈ రాజే పరిపాలించారు. వీరి పేరు ఫ్రాన్స్ జోసెఫ్. ఈ దేశాన్ని చాలా ధనవంతుల దేశంలాగా చేసింది ఇతనే. అలాగే ఇండస్ట్రియలిస్ట్ కూడా. మెయిన్గా చాలా మన కనపడవు కానీ తిరిగి చూస్తే చాలా వరకు ఇండస్ట్రీస్ ఈ దేశంలో, ఈ చిన్న దేశంలో ఉంటాయంట. అందుకనే ఫుల్ ప్లస్లో ఉన్నారు వీళ్ళు. అలాగే వారి వైఫ్ పేరు వచ్చి గీనా. చర్చ్లోను, మాస్క్, కొన్ని టెంపుల్స్లోకి వెళ్ళినప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి. నేను సైలెంట్గా లోపలికి తీసుకువెళ్ళి చూపిస్తాను. డోర్ కూడా ఓపెన్లోనే ఉంది. చర్చిలో పిన్ కింద పడ్డా కూడా సౌండ్ భారీగా వచ్చేలాగా ఉంది. బట్ బాగుంది, చాలా మంచిగా చేశారు. ఆ కలర్ఫుల్ గ్లాసెస్తో అది చాలా కామన్. అప్పట్లో అందరూ అవే ఉపయోగించేవారు అనుకుంటా. స్పోర్ట్స్ కార్ వెళ్తుంది, పాష్ కానీ పాష్ అనుకున్నా, పోర్షే అవును. అలాగే బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఎలా ఉందో, ఆ హౌస్ చుట్టూతా చాలా నీట్గా ఉంచుకున్నారు. ఓటు వేయటం మన హక్కు కదా, కానీ యూరోప్ ఖండంలోనే ఇదే లాస్ట్ కంట్రీ అంట ఉమెన్స్కి ఓటు వేసే హక్కు కానీ, లేకపోతే పాలిటిక్స్లో నుంచొనే హక్కు కానీ ఇచ్చింది 1984లో జూలై 1వ తారీఖు. చాలా లేటుగా ఇచ్చారు ఈ రాజులు అప్రూవల్. ఈ అందమైన చర్చ్ కింద నేను 2 బొమ్మలు చూశాను, భలే ఉంది, చాలా మీనింగ్ కూడా ఉంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మేరీ మాత బేబీ జీసస్ కింద చూపిస్తూ క్లాత్ కప్పుతున్నట్లు ఉన్నారంట. అవతలది మరియు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, భలే షాక్ అనిపిస్తారు ఈ స్టోరీలో. మరియు ఇక్కడ కూడా వర్జిన్ మేరీ మాత తన కొడుకు జీసస్ క్రైస్ట్ మరణించిన తర్వాత, అదే క్రూసిఫైడ్ చేశారు కదా, సిలువ వేసిన తర్వాత, తీసిన తర్వాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు ఇట్లాగా చూపించారు. ఇప్పుడే బైక్ రైడర్స్ వస్తున్నారు, సూపర్. అదిగోండి మొత్తం మెన్ ఉమెన్ అందరూ బాయ్ చెప్తూ వెళ్తున్నారు మనకి. సూపర్, వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉంటారు, భయపడాలని పని లేదు. మనం చెయ్యెత్తి హాయ్ చెప్తారు, మనకు ఫోటో కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ కంట్రీ పాస్పోర్ట్ కావాలన్నా కూడా చాలా టఫ్, చాలా పవర్ఫుల్ పాస్పోర్ట్ ఈ కంట్రీ. మెయిన్గా నైబర్స్, మనం ఉండే ఒకవేళ ఇక్కడ నాకు జాబ్ వచ్చి ఇక్కడ నేను 5-6 ఇయర్స్ ఉన్నాను అనుకోండి, మన నైబర్స్ ఓటేయాలంట నాకు. అలా ఎక్కువగా మెజారిటీ ఓటు వస్తే నాకు మేబీ ఆ ఏరియాలో ఓటింగ్ పెడతారేమో. ఆ పల్లెటూరులో ఒకవేళ ఉంటే, నేను ఆ పల్లెటూరులో 1000 మంది ఉంటే 1000 మంది ఓటు ఎక్కువగా వేస్తేనే నాకు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారంట. చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకవేళ ఒక ఓటు తక్కువ వచ్చినా కూడా నాకు పాస్పోర్ట్ ఇష్యూ చేయరు. అంతే, నా ఎన్నాళ్ళైనా ఇక్కడ వర్క్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడమే. ఈ కంట్రీ సిటిజన్ అవ్వలేము. ఇక్కడ చదువులు కూడా పబ్లిక్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒకవేళ మనకి కావాలనుకుంటే ప్రైవేట్ స్కూల్లో కూడా చదవచ్చు, మనీ పే చేసి. అలాగే హాస్పిటల్స్ అయితే కొంచెం వరకు ఛార్జ్ చేస్తారంట, అది చాలా మైనర్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ సిటీ సెంటర్ కాబట్టి ఇలాగా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అన్నీ కనబడుతున్నాయి. కానీ మీరు ఒక 1 కిలోమీటర్ అవతలకి వాక్ చేసుకుని వెళ్ళారంటే అన్నీ పెంకుటిల్లే, పెంకులతో కట్టిన ఓల్డ్ హౌసెస్ అన్నీ కనబడతాయి మనకి. అలాగే వుడ్, చెక్క, మట్టి,
కొండరాలతో ఫౌండేషన్ వేసి చాలా భారీగా నిర్మిస్తారు. ఈజీగా 300-400 సంవత్సరాలు చెక్కు చెదరదు అసలు. ఈ షాపింగ్ మాల్స్ ఉన్న ఏరియాలో ఓరి నాయన ఇలాంటి బొమ్మను నేను ఎక్కడ చూడలేదు. చాలా విచిత్రంగా సెట్ చేశారు. మేబీ బీచ్లోనో సముద్రం ఒడ్డునో ఒక అమ్మాయి కూర్చున్నట్లు చాలా విచిత్రంగా ఉంది. ఆకాశాన్ని చూస్తున్నట్లు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యూరోప్లో ఉండే వాళ్ళందరికీ చాలా వరకు ఇలాంటి బొమ్మలన్నీ న్యాచురల్గా ఉంటేనే ఇష్టం వాళ్ళకి. ఇలాంటి బొమ్మలే జర్మనీ ఒలింపియా స్టేడియం ఉంది కదా, అక్కడ కూడా చూసి ఆశ్చర్యపోయాను. బెర్లిన్ స్టేడియం అక్కడ కూడా అన్నీ అంతే, ఒంటి మీద బట్టలు లేవు. లోపల స్టేడియం లోపల ఒకప్పుడు రికార్డు సృష్టించారని చెప్పి వాళ్ళ గురించి రాస్తారు కదా, వాళ్ళు న్యాచురల్గా పెట్టి బొమ్మలు పెట్టి వాళ్ళ గురించి స్టోరీ తెలియజేస్తున్నారు. ఈసారి వెళ్ళినప్పుడు ఆ స్టేడియం దగ్గర మీరు చూడండి, చుట్టుపక్కల ఉన్న బొమ్మలన్నీ అవే. చాలా వరకు లగ్జరీగా ఉండే మంచి మంచి హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఓ సూపర్. ఈ వాకింగ్ స్ట్రీట్లో నేను ఇప్పుడే ఒకటి గమనించాను, మీకు కూడా చూపిస్తాను. ఇందాకడే చెప్పా కదా, వీళ్ళ పోస్టల్ స్టాంప్స్ వచ్చి ఈ వరల్డ్లోనే చాలా ఫేమస్, చాలా విచిత్రంగా ఉంటాయి అని చెప్పి. ఇదిగోండి, భలే ఉంది కదా అసలు. వావ్, జర్మన్ లాంగ్వేజ్లో రాసుంది. ఇలాంటివి ఈ దారిలో వరుసగా ఉన్నాయి వీళ్ళ స్టాంప్స్. వీళ్ళ పోస్టల్ స్టాంప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకనే వీటి కోసం కలెక్షన్ కోసం చాలామంది అదే కావాలని అడుగుతూ ఉంటారు అనుకుంటాను నాకు తెలిసి. చాలా డిమాండ్ అంట వీటికి. ఇదిగోండి, అందరూ చేతులు పెట్టినట్లు. మరొకటి ఇక్కడ ఉంది, అబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక అమ్మాయి బెలూన్ పట్టుకొని, పీస్ సింబల్ పట్టుకొని, పైన పావురం అలాగే ఇంద్రధనస్సు యూరోపా అని రాస్తుంది దాని మీద. ఇంకా మరికొన్ని ఉన్నాయి ఇక్కడ, లవ్ సింబల్. చాలా బాగున్నాయి కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. ఇది చూడండి, ఏదో సంథింగ్ 125 ఇయర్స్ పూర్తి చేసుకున్నందుకు ఈ స్టాంపు తయారు చేసినట్టున్నారు. పోస్ట్ కొండ పైకి ఎక్కుతున్నా. ఇప్పుడు దాకా మనం సిటీ సెంటర్ చూసుకున్నాం కదా, ఇక మామూలు హౌసెస్, సివిలియన్స్ ఎలా ఉంటారనేది చూద్దాం. ఎటు చూసినా అందంగానే కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైకి వచ్చిన తర్వాత వ్యూ, ఇక్కడ నేను డ్రోన్ ఎగరేయలేకపోతున్నాను, పర్మిషన్ లేదు ఈ కంట్రీలో మనకి. ఎక్కడ చూసినా మెన్షన్ చేసి ఉంది. అదిగోండి, కొండల పైన ఎలా ఉందో మంచు చూస్తున్నారా, అదంతా మంచు, ఇంకా కరగలేదు. మేబీ ఫ్యూచర్లో అది కూడా పూర్తిగా కరిగిపోద్దాము. ఇప్పుడే కదా సమ్మర్ స్టార్ట్ అయింది. బ్యూటీ ఎలా ఉందో చూడండి. ఆ కొండల పై వరకు ఆ పచ్చదనం పాకటానికి ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టిందో అనిపిస్తుంది ఇవన్నీ ఊహించుకుంటుంటే. ఇంకా మరికొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుందో. ఇళ్ళ పైనుండి కింద వరకు ఎక్కడ పడితే అక్కడ చక్కగా చెట్లు గ్రీనరీగా ఉండి పాకిపోయింది. చాలా యూనిక్ అనిపిస్తున్నాయి ఇక్కడ హౌసెస్ కూడా. వావ్, ఒక్కొక్కళ్ళకి మంచి మంచిగా స్థలం కూడా ఉంది, చాలా వైడ్గా. పిల్లలు ఆడుకోవడానికి, మంచి సమయం గడపడానికి గార్డెన్. అదిగోండి చూసారా ఎలా, అది జంపింగ్ ఉంది, దాన్ని ఏమని పిలుస్తారు తెలియదు నాకు. పైన మనకు మళ్ళీ ఒక టెర్రస్ లాగా వేసుకోరు. ప్రతి సంవత్సరం వీళ్ళకి మంచు పడుతుంది. మంచు పడ్డప్పుడు ఆ పెంకుల మీద నుండి జారి కింద పడిపోయేలాగా సెట్ చేసుకుంటారు, ఇల్లు నిర్మించుకుంటారు. అది మనకి పైన ఎప్పుడు టెర్రస్ వచ్చి ఫ్లాట్గా ఉండదు, అన్ని ఇల్లు వచ్చి ఇలా ఉంటుంది చూడండి. ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది, డైమండ్ షేప్లో. ఇదంతా వుడెన్తోనే కట్టుకున్నాడు కింద నుండి పై వరకు ఇతను. చాలా దూరం పైకి నడుచుకుంటా వచ్చినాక ఇక్కడ మరొక ఇల్లు కనపడింది. పూర్తిగా ఇతను ఈ ఇల్లుని ఒక ఫారెస్ట్ చేసేసారని చెప్పచ్చు. ఇల్లు కనపడట్లేదు నాకు అక్కడ. అలా పార్కింగ్ చేశారు కింద నుండి పై వరకు. అలాగే అందమైన రంగురంగు పూలు కూడా చాలా అందంగా ఉన్నాయి. చాలా టైం టేకింగ్, ఓపిక్గా హ్యాపీగా చేసుకుంటున్నారు ఇల్లు అలంకరణ. చూడండి, అక్కడ ఒక ఉమెన్ మట్టితో చేసిన బొమ్మ ఎలా ఉందో, ముందుకి వ్యూ చూస్తున్నట్లు వాళ్ళ ఇంట్లో నుండి. కిందే కట్లు కూడా పెట్టుకున్నారు, ఫైర్వుడ్. బాగా మంచు పడ్డప్పుడు చలికి తట్టుకోలేనప్పుడు లోపల నిప్పు వేసుకుంటారు. వావ్, ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
చాలా యూనిక్గా ప్రతి ఒక్క హోము మంచిగా టైం తీసుకుని డెకరేట్ చేసుకున్నారు. ఇవి వాళ్ళ ఇళ్ళల్లోకి చిన్న చిన్న రోడ్లు మనం గమనిస్తే అందరికీ మంచి మంచి లగ్జరీ కార్లే ఉన్నాయి చాలా వరకు. ఇట్లా ఇటువైపు నడుచుకుంటూ వెళ్తున్నాను, ఇంకొంచెం దూరం చూద్దాం ఎలా ఉన్నాయో అక్కడ హౌసెస్. కొండరాలు మొత్తం కొండరాలు పేర్చుకుంటా వెళ్ళారు. ఈజీగా ఉంటుంది కదా, మంచు పడ్డప్పుడు కూడా కరిగా నీళ్లు వెళ్ళిపోవడానికి ఇలాగా చిన్న చిన్న టన్నల్స్ లాగా తీశారు. వాటర్ దాంట్లో ట్రావెల్ చేసి కిందకి వెళ్ళిపోద్ది, నదిలో కలిసిపోద్ది రైన్ రివర్లో. మనకు ఇప్పుడు ఇల్లు నిర్మించుకున్నప్పుడు మనం బోర్ వేసేసుకుంటాం కదా, ఇక్కడ అలాగా బోర్ వేసుకోకూడదు, అలా ఎవరికి పర్మిషన్ ఉండదు. వాటర్ వచ్చి గవర్నమెంటే సప్లై చేస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా. కానీ కొంతమంది ఊరినే ఒక కొంచెంకి ఇంటిపైన సోలార్ ఫిక్స్ చేసుకుంటారు. అలా కూడా వాళ్ళకి ఉత్పత్తి అవుద్ది కదా కరెంటు. వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి సేల్ చేస్తారు. వెనకే ద్రాక్ష తోట చూశాను. ఈ చిన్న ఇక పల్లెటూరు అని చెప్పాలో ఇది దేశం అని చెప్పాలో నాకే అర్థం కావట్లా, అంత చిన్నగా ఉంటుంది కదా. వాళ్ళకున్న స్థలంలో వైన్ తయారు చేస్తారు. ఇక తర్వాత మంచి వైన్ బ్యూటిఫుల్గా ఉందా, వెనకంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారా అందమైన కొండలు చూస్తూ. అదిరిపోయింది అసలు, ఎటు చూసినా కూడా. వావ్, చాలా చక్కగా డెకరేట్ చేసుకున్నారు బయట. ఇలాంటి ప్రదేశాల్లో చాలా వరకు చిన్న చిన్న కార్లు ఉంటాయి, నేను గమనించాను. వీళ్ళు యూరోప్లో చిన్న కార్లు నడపడానికి చాలా బాగా ఇష్టపడతారంట, చాలా ఈజీగా ఉంటుందని చెప్పి. ఇది 1400 సంవత్సరంలో నిర్మించారంట ఇల్లు, ఒకప్పుడు ఇల్లు. ఇప్పుడు దీన్ని రెస్టారెంట్ చేశారు. భలే ఉంది అసలు. దాని డోర్ కూడా భలే యూనిక్ ఉంది. లాక్ సిస్టమ్ కూడా చూడండి ఎలా ఉందో, లాక్ సిస్టమ్. ఎలా అక్కడ గ్రేప్స్ పెట్టారు చూడండి. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, వీళ్ళ లైఫ్లో చిన్నప్పటి నుండి ఎక్కువగా చూసేది గ్రేప్సే. ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా టైం పడుతుంది మంచిగా రెడీ అవ్వటానికి. ఈ కంట్రీలో, ఈ సిటీలో ఉండే స్కూల్ ఇది బాగుంది. అలా బ్లూ అండ్ రెడ్ కలర్లో వేసి ఇటువైపు మరొకటి ఉంటుంది. ఈ 2 స్కూల్స్. అది వెనకంత మౌంటైన్స్, మరికొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. పూర్తిగా కొండరాలతో నిర్మించుకొని పైన చెక్కలు ఉపయోగించి వీళ్ళు, మనం భీములు వేసుకుంటాం కదా, వీళ్ళు భీములు కూడా చెక్కలే వాడతారు. పిల్లర్లకేమో స్టోన్లాగా వాడతారు. ఈ ల్యాండ్ ఎంత కాస్ట్లీ ఉంటుందో చూడండి. కేవలం ఒక 500 అడుగులు పైకి నడుచుకుంటా వచ్చేసాను. సిటీ రాజధాని సెంటర్లో వ్యవసాయం చేస్తున్నారు, ద్రాక్ష తోటలు. అందరూ వ్యవసాయం, చాలా వరకు వ్యవసాయదారులు ఎక్కువ ఈ దేశంలో. ఎటు చూసినా కూడా అందమైన కొండలు, ఇంకా చక్కగా వ్యూ కనబడుతుంది. కింద వ్యాలీలో ఉన్నాం మనం. రైట్ సైడ్ ఏమో స్విట్జర్లాండ్, లెఫ్ట్ సైడ్ ఏమో ఈ కొండల వెనకేమో ఆస్ట్రియా, మధ్యలోది ఈ కంట్రీ. రోజు అందమైన వ్యూ చూస్తూ వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. సూపర్ ఉంది. ఇంకా కోట కూడా కనబడుతుంది చూడండి పైన, మనకి రాజు గారి కోట. ఆ కొండ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఆ పైన మనకి కోట బ్యాక్ సైడ్లో. వావ్. కొంతమంది టూరిస్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డే టూర్ లాగా ఈ ట్రైన్లో ఎక్కుతారు. ఈ ట్రైనే చక్కగా ఊరంతా తిప్పి చూపిస్తుంది. అందరూ కొరియా నుండి వచ్చినట్లున్నారు. కొరియా కానీ చైనా కానీ ఆ టూరిస్ట్ దాంట్లో కూర్చున్న వాళ్ళందరూ. మన ఒక కంట్రీని యాడ్ చేసుకున్నాం మన లిస్ట్లో. చాలా హ్యాపీ అనిపించింది. బట్ మేబీ ఫ్యూచర్లో మళ్ళీ వస్తామో రావో కూడా తెలీదు. వస్తే మటుకి మన పాస్పోర్ట్లో స్టాంప్ వేయించుకుందాం ఈసారి. ఈ కంట్రీది పోస్టల్ స్టాంప్, అది అఫీషియల్ కాదు, బట్ పోస్టల్ వాళ్ళు వేస్తారు పోస్ట్ ఆఫీస్లో. ఇక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుండి బయలుదేరి రిటర్న్ మళ్ళీ ఆస్ట్రియా వెళ్తున్నాను. ఆస్ట్రియాలో నుండి నాకు బస్సు ఉంది, నెక్స్ట్ కంట్రీ ఇటలీ వెళ్తున్నా. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీరు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.